అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము పిల్లలకు తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి అక్షరమాలు అయితే కంప్లీట్ చేసామండి. మరి అవి ప్రతిరోజు కూడా రాయించండి, చదివించండి. అదేవిధంగా ఈరోజు మనము ఈ వీడియోలో గుణింతపు గుర్తులు అంటే మనం గుణింతాలు నేర్పించాలి కదండి. అక్షరమాల తర్వాత గుణింతాలు. అయితే దానికంటే ముందు గుణింతపు గుర్తులు నేర్పిద్దామండి. అదేవిధంగా మనము ఒత్తులు గుణింతాలు ఇప్పుడు వరకు పిల్లలకి మనం నేర్పించలేదు కాబట్టి సింపుల్గా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, ఆ నుండి బండిరా వరకు వచ్చే అక్షరాలతో మనము చిన్న చిన్న పదాలు అయితే పిల్లలకు నేర్పిద్దామండి. ఇవి నేర్పించడం వల్ల పిల్లలకు గుణింతాలతో వచ్చే పదాలు, ఒత్తులతో వచ్చే పదాలు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పదాలు మనము పిల్లలకు స్టార్ట్ చేద్దామండి. ఓకేనా అండి? తర్వాత ఇవి ఒక బుక్లో వాళ్ళ చేత రాయించండి. అదేవిధంగా చిన్న పదాలు అంటే నేను చెప్పాను కదండి, ఆతో ఆ అక్షరంతో వచ్చే పదాలు, అచ్చులతో హల్లులతో వచ్చే పదాలన్నీ కూడా పిల్లలకు సింపుల్గా నేర్పిద్దామండి. ఆతోని వచ్చే పదాలు ఆ. ఈ ఆతో అమ్మ అని రాసామనుకోండి, అది పిల్లలకు చూడండి, మనకు ఫస్ట్ మనము ఆతో అనగానే మనం అమ్మ అనే చెప్తాం ఇలా. అయితే ఇక్కడ ఒత్తు వచ్చింది, మాకు మా ఒత్తు, కాబట్టి పిల్లలకు మనము ఇది నేర్పించలేదు. కాబట్టి సింపుల్గా అలా వాళ్ళకి రావచ్చు, లా వస్తుంది. ఆ చూడండి, ఆ లా అలా. ఇది వాళ్ళు సింపుల్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అనే అక్షరం వస్తుంది, వాళ్ళకి గుర్తుపడతారు. లా అనే అక్షరాన్ని కూడా వాళ్ళు గుర్తుపడతారు. సో వాళ్ళు అలా ఇది ఈజీగా చదువుకోగలుగుతారు. మనము చెప్పినప్పుడు ఈజీగా ఉంటుంది. పిల్లలకు ఈ 2 అక్షరాలు మనం పరిచయం చేసాం కాబట్టి వాళ్ళు కూడా ఇవి రికగ్నైజ్ చేస్తారు, లెటర్స్ చదువుకోగలుగుతారు. కాబట్టి అలా ఇది ఒక పదం అయింది. ఇంతకుముందు వాళ్ళు ఈ 2 వేర్వేరు అక్షరాలను మనము ఒకటి చేసాము. ఇప్పుడు ఇది ఒక పదము, అది వాళ్ళకి మనం చెప్పాలి. అలా అలలో తెలుసు కదండి, అది కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా నెక్స్ట్ మనం నేర్పించేటప్పుడు కూడా ఎలా చదవాలో నేర్పించాము, అని నేర్పించాము. అయితే మరి ఆతోని మనకు జనరల్గా ఆవు అని మనము పిల్లలకు నేర్పిస్తాము. అయితే ఇక్కడ ఊ అంటే వాక్కొమ్మిస్తే ఊ అని రాస్తాము. ఇలా ఆవు అని రాసినప్పుడు ఏమవుతుంది అంటే వాకు మనము గుణింతాలు మనం పిల్లలకు నేర్పించలేదు. ఆతో అమ్మ అంటే మాకు మా ఒత్తు వస్తుంది కాబట్టి అక్కడ మనం ఒత్తులు నేర్పించలేదు. వాక్యం ఇస్తే ఊ అంటే ఇది గుణింతం కాబట్టి ఇది ఇక్కడ మనము గుణింతాలు కూడా పిల్లలకు నేర్పించలేదు. సో ఇవి ఇలాంటివి మనం నేర్పించకూడదు. మరి ఏం నేర్పించాలి? ఆట. పిల్లలు ఆడుకుంటారు కదండి ఆట. ఇలా అంటే వాళ్ళకు గుణింతాలు రాకూడదు, ఒత్తులు రాకూడదు. సో వాళ్ళు అలా ఆట, అలా ఆట. అయితే మనము పిల్లలకు అనేది వాళ్ళకు ఆల్రెడీ మనం చదవడం నేర్పించాం. సో ఇంకా ఇప్పుడు మనం కరెక్ట్గా చదివితే, మనం ఎలా చదివితే పిల్లలను అలా చదవమని చెప్తే సరిపోతుంది. అలా ఇక్కడ ఇవి కూడా దిద్దించాలి. ఏదైనా మనము పిల్లలకు స్టార్టింగ్ స్టేజ్లో స్లేట్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం నోట్బుక్
నోట్బుక్స్లలో 10 టైమ్స్ రాయించినా, 15 టైమ్స్ రాయించినా, 20 టైమ్స్ రాయించినా వేస్ట్ అండి. మనము ఒక 5 మినిట్స్ దిద్దిస్తే పిల్లలకు 50 టైమ్స్ అంటే రాయించినంత ఇదన్నమాట. కాబట్టి పిల్లల చేత మనం 5 మినిట్స్ దిద్దించి 5 మినిట్స్ దిద్దించాలి. 5 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ రాయించినా సరిపోతుంది. మనం ఎంత బాగా దిద్దిస్తే పిల్లల మైండ్లో అంత బాగా అది ఫిక్స్ అయిపోతుంది. వారికి అలా దిద్దడం వల్ల గుర్తుండిపోతుంది. సో పిల్లలకి మనము అలానే దిద్దించాలి. చూడండి, ఆట, అలా, ఆట, ఇలా ఇలా 2 వర్డ్స్ స్టార్టింగ్ 2 వర్డ్స్ నేర్పిద్దామండి. ఇంకా కొంచెం మిడిల్లోకి వచ్చినప్పుడు ఒక 10 to 15 వర్డ్స్ ఇలా చిన్నగా నేర్పించుకుంటూ వెళ్ళి మనము 4 వర్డ్స్ 3 to 4 వర్డ్స్ అలా మనము నేర్పిస్తే పిల్లలకు గుర్తుంటాయండి. ఓకేనా? మరి ఇలా ఇవి మీరు నోట్బుక్లో ఒక్కొక్కటి అంటే అలా 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 ఇలా 3 టైమ్స్ రాయించండి. ఇది చూడండి, అలా 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 ఇలా నోట్బుక్లో రాయించండి. ఆట, ఆట అంటే మీరు కొంచెం చిన్నగా రాయించండి. నేను మీకు చెప్తున్నాను. ఇలా ఇలా 3 టైమ్స్ నోట్బుక్లో రాయించండి. డేట్ వేయండి నోట్బుక్లో. అంటే మనం ఎప్పుడు నేర్చుకున్నాం అనేది గుర్తుంటుంది అన్నమాట. సో పిల్లలకి గుణింతపు గుర్తులు, నెక్స్ట్ చిన్న పదాలు, ఇవి పిల్లలకు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి 2 కూడా పిల్లలకు నేర్పించండి. ఇవి చాలా పిల్లలకు యూజ్ అవుతుందండి. ఇవి నేర్పించడం వల్ల పిల్లలు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా అండి? చూసారు కదండి, గుణింతపు గుర్తులు. గుణింతపు గుర్తులు అందులో ఫస్ట్ తలకట్టు, దీర్ఘం, తలకట్టు, దీర్ఘం. నేనైతే 4 నేర్పిస్తానండి ఈరోజు. మీరు మాత్రం 2 నేర్పించండి. తలకట్టు, దీర్ఘం. కొంచెం పెద్ద పిల్లలైతే ఈ 4 కూడా నేర్పించండి. గుడి, గుడి దీర్ఘం, తలకట్టు ఇలా దిద్దించండి. దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. ఇలా పిల్లల చేత దిద్దించండి. కంపల్సరీ దిద్దించండి. ఒక 5 మినిట్స్ పిల్లల చేత దిద్దించండి. చూసారు కదండి, గుణింతపు గుర్తులు. నెక్స్ట్ చిన్న పదాలు. అయితే ఇవి మీరు డైలీ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి. వీటితో పాటు ఆ నుండి బండిరా వరకు కూడా ప్రతిరోజు రాయించండి. ఇలా నేర్చుకోవడం వల్ల పిల్లలకు కూడా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇవి వస్తే ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తి పిల్లలకు కలుగుతుంది. కాబట్టి ఇవి చిన్న చిన్నగా పిల్లలకు నేర్పిద్దామండి. ఇంకా చాలా పదాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేర్పిద్దాము. నెక్స్ట్ వీటితో పాటు గుణింతాలు కూడా నేర్పిద్దాం. గుణింతపు గుర్తుల తర్వాత గుణింతాలు కూడా స్టార్ట్ చేద్దామండి. అయితే ఇవన్నీ కూడా పిల్లల చేత మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.